we got a good theme for this convocation, Romans chapter 5 and verse 5. ఈ సమాజ కూడికల కొరకు మనం మంచి అంశాన్ని ఎంచుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. Yeah. By the baptism of the Holy Spirit, the love of God has been shed abroad in our hearts, and this hope does not disappoint us. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. Yeah. So, our theme is that this hope will not put us to shame. మన అంశం ఏమిటంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. You may have a doubt what is the meaning of faith and what is the meaning of hope. మీకు ఒక సందేహం ఉండొచ్చు, అసలు నిరీక్షణ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? Suppose this brother says, brother, I will give you 5 lakh rupees next month. ఉదాహరణకి సహోదరుడు మీకు వచ్చే నెల 5 లక్షలు ఇస్తాను అని చెప్పాడు అనుకోండి. The first thing, I love to have faith in this person. మొట్టమొదటిగా నేను కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ వ్యక్తిలో నాకు నమ్మకం ఉండాలి. Suppose I go on the road. నేను ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను అనుకోండి. And some stranger says, I will give you 5 లక్షలు రాబోతున్నాయి. How, daddy? ఎలా నాన్న? And wife is asking, how is it possible? భార్య అడుగుతుంది, ఇది ఎలా, అసలు అసాధ్యం కదా. You know brother Enosh? నీకు సహోదరుడు ఎనోష్ తెలుసా? Yeah, we know him very well. తను తెలుసు, మనకు బాగానే తెలుసు. He promised that he will give 5 lakh rupees. తను 5 లక్షలు ఇస్తానని నాకు మాట ఇచ్చాడు. So they are all happy. కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. They also know, we know this person, he will not tell lie. వారికి కూడా ఈ వ్యక్తి తెలుసు కనుక ఈ వ్యక్తి అబద్ధాలు చెప్పడం తెలుసు. And he also has the capability to pay 5 lakh rupees. 5 లక్షలు చెల్లించే సామర్థ్యం కూడా తనకుందని తెలుసు. So all are looking forward to the next month. కాబట్టి అందరూ వచ్చే నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. And yeah, daddy, I have some budget. నాన్న, నాకు కొంచెం ఖర్చు పెట్టాల్సింది. I need this, I need that, I need that. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. So 20 more days to get 5 lakh rupees. 5 లక్షలు పొందుకోవడానికి ఇంకా 20 రోజులే ఉంది. Wife also has some plan. భార్యకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. We have to buy this and this. ఇది కొనాలి, అది కొనాలి అని. I also have a plan. నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. So we are counting the days. కాబట్టి మేము రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. Yeah, only 3 days more. ఇంకా 3 రోజులే ఉంది. 2 days more. ఇంకా 2 రోజులే ఉంది. And he sends a message. ఒక మెసేజ్ కూడా పంపించాడు. I am making all arrangements. After 2 days you check your bank account. అన్ని సిద్ధం చేస్తున్నాను, 2 రోజుల తర్వాత మీ బ్యాంక్ ఖాతా చూసుకోండి. So every day we are looking forward to the fulfillment of that promise. ప్రతి రోజు కూడా తను ఇచ్చిన మాట నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. With an eager expectation. ఎంతో అత్యాశక్తితో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. Without expectation there is no hope. ఆశించకుండా నిరీక్షణ ఉండదు. So how this hope I started having? ఈ నిరీక్షణ నేను ఎలా కలిగి ఉండగలను? మొదలైంది. It all started because of this person. ఇదంతా కూడా ఈ వ్యక్తిని బట్టి మొదలైంది. I trust this person. ఈ వ్యక్తిని నేను నమ్ముతున్నాను. I have faith in this person. ఈ వ్యక్తిలో నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. Though I have faith in whatever he says. కాబట్టి తను ఏం చెప్పినా నేను నమ్ముతాను. He has promised me. నాకు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. I am now, that is faith. అది విశ్వాసము అంటే. Faith is at present. విశ్వాసం అనేది ప్రస్తుతం ఉండేది. Yeah, I have faith in him. ఈయనలో నాకు విశ్వాసం ఉంది. I believe his promise also. కాబట్టి తన మాటను కూడా, తన వాగ్దానాన్ని కూడా నేను నమ్ముతున్నాను. It may take 1 month or 25 years to fulfill. అది సంవత్సరం, నెల పట్టొచ్చు, లేదా 25 సంవత్సరాలు పట్టొచ్చు. So I am looking forward. కాబట్టి నేను ముందుకి ఎదురు చూస్తూ ఉన్నాను. See, when God promised a person, దేవుడు ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తే he did not say when it will be fulfilled. ఎప్పుడు అది నెరవేరుతుంది అని అండు. So what is the option left for that person? ఆ వ్యక్తికి ఉన్న అవకాశం ఏంటి అక్కడ? He has to patiently wait. తను ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ How much patience he will have? ఎంత ఓపిక తను కలిగి ఉండాలి? That depends on how much faith he has on God. తను దేవుడి మీద ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనే దాని మీద తన ఓపిక More faith on God, దేవుడి మీద ఎంత ఎక్కువ విశ్వాసం అయితే more will be his patience. అంత ఎక్కువగా తన ఓపిక, సహనం, more will be the endurance. తను సహించేది అంతగా ఉంటుంది. Yeah, we read in Romans chapter 15. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతాం. How this patience comes to us. ఈ యొక్క సహనం మనకు ఎలా వస్తుంది? Yeah, I'll read that verse to you. ఆ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక chapter 15, 15వ అధ్యాయం and verse 4. 4వ వచనం. Yeah, what do we read here? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? Whatever things were written previously were written for our instruction, so that we through patient endurance and encouragement of the scriptures might have hope. ఏలయనగా ఓర్పు వలనను
లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. So, whatever is written earlier, ఇంతకు ముందు పూర్వమందు రాయబడినవన్నీ కూడా, or whatever is written through the word of God, దేవుని యొక్క వాక్యంలో ఏదైతే రాయబడిందో, why it is written? ఎందుకు రాయబడింది? So that you and I may have patience. ఎందుకంటే నువ్వు నేను ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలని. In one version of the Bible, it says patient endurance. ఇంకొక బైబిల్ అనువాదంలో ఎలా చెప్పబడిందంటే చాలా ఓపికతో సహించడం. See, in the colleges, the laboratories, they have some tests. కాలేజ్ ల్యాబొరేటరీలో కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. టెస్ట్. So, there's a machine called universal testing machine. ఒక పరికరం ఉంటుంది, దాని పేరు ఏంటంటే యూనివర్సల్ టెస్ట్ మెషిన్ అని. If you have a rod, మీ దగ్గర ఒక ఇనుప రాడ్ ఉంటే, or you are having a brick company, లేదా ఒక ఇటుకల కంపెనీ ఉంటే, or you are having a hollow block company, లేదా తేలిక ఇటుకల కంపెనీ ఉంటే, or you are having a concrete block for building construction building, లేదా ఒక భవనాన్ని నిర్మించడానికి కాంక్రీట్ ఇటుకలు తయారు చేసేది కనుకుంటే, government is giving a tender. గవర్నమెంట్ మీకు టెండర్ వేస్తుంది. Yeah, I came along with two brothers from the station, నేను ఇద్దరు సహోదరులతో నేను స్టేషన్ నుంచి వస్తూ ఉన్నాను ఇక్కడికి. Brother Moshe and Brother Satyanarayana. మోషే మరియు సత్యనారాయణ సహోదరితో వచ్చాను. Yeah, Brother Satyanarayana said he is working as a contractor, సత్యనారాయణ సహోదరు చెప్పాడు తను కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నానని. and Brother Sudhir is also has done lot of designs and in construction. మరి సహోదరు సుధీర్ గారు కూడా ఎన్నో కన్స్ట్రక్షన్స్, డిజైనింగ్ వర్క్లు ఇవన్నీ చాలా చేశారు. So they all would agree what I say. వాళ్ళందరూ కూడా నేను చెప్పేది వాళ్ళు ఒప్పుకుంటారు. If you want to build a building in the government sector, మీరు ఒకవేళ గవర్నమెంట్ విభాగంలో ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే, those people will ask for the test results of the materials you are going to use for that building. వాళ్ళు ఏం అడుగుతారంటే మీరు ఆ భవన నిర్మాణం కోసం ఉపయోగించే ఆ యొక్క వస్తువులు లేకపోతే మెటీరియల్స్ అన్నిటిని పరీక్షించాలని ముందు అడుగుతారు. So they will bring the concrete block. కాబట్టి వాళ్ళు ఆ కాంక్రీట్ బ్లాక్ తీసుకొస్తారు. We put it in the machine, దాన్ని ఒక మిషన్ లో పెడతారు. and it may be 100-ton machine. అది 100 టన్నుల మిషన్ అయి ఉండొచ్చు. అది That means it can apply load up to 100 tons. అంటే దాని అర్థం 100 టన్నుల బరువుని ఆ యొక్క కాంక్రీట్ ఇటుక మీద పెడుతుంది అది. So you keep on increasing the load. అలాగా దాని యొక్క ఒత్తిడిని పెంచుతూ ఉంటారు, బరువుని పెంచుతూ ఉంటారు. It applies 20 tons, 30 tons, 40 tons, 50 tons. 20 టన్నుల బరువు, 30 టన్నుల బరువు, 40 టన్నుల బరువు, 50 టన్నుల బరువు అలా పెంచుతూ ఉంటారు. 60 tons you are hearing some sound. 60 టన్నుల బరువు వచ్చిన తర్వాత ఏదో చిన్న శబ్దం వినబడుతూ ఉంటుంది. 65 tons it is crushing. 65 టన్నుల బరువు వచ్చిన తర్వాత అది పగిలిపోతుంది. So you give a certificate. అప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. Your block can bear a load of 60 tons. నీ యొక్క ఇటుక ఆ యొక్క మెటీరియల్ 65 టన్నుల బరువునే మోయగలదు. But this building requires 80-ton load. కానీ ఈ భవనానికి 80 టన్నుల బరువు మోయగలిగే వస్తువులు కావాలి. So your offer is rejected. We cannot use your materials. కాబట్టి నువ్వు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన తృణీకరించబడుతుంది, మాకు కుదరదు. Yeah, that is called endurance test. అది ఎంత సహించగలదు అనే దాని పరీక్ష అన్నమాట. That's a general name. దానికి ఉండే సాధారణమైన పేరు. Specific name is compression test. దానికి ప్రత్యేకమైన పేరు ఏంటంటే ఆ యొక్క ఒత్తిడి ఎంత తట్టుకోగలదని కంప్రెషన్ టెస్ట్ అనే And పేరు. if you have an iron rod, మీ దగ్గర ఒకవేళ ఇనుప రాడ్ ఉంటే they will twist. దాని ఇలాగా Keep on twisting. దాన్ని తిప్పుతూ ఉంటారు బలంగా. And at a particular load it breaks. ఒక పలానా ఒత్తిడి వచ్చిన తర్వాత ఒక స్థాయి చేరుకున్నాక అది విరిగిపోతుంది. So many strengths are there. ఆ విధంగా చాలా బలాలు So many tests are there. చాలా పరీక్షలు ఉన్నాయి. That is called endurance. దాన్ని ఎంత సహిస్తాది అనేది అన్నమాట. The word of God gives us patient endurance. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకి ఓపికతో సహించే దాన్ని ఇస్తుంది. That means so much of load is coming. అంటే దాని అర్థం ఎంతో ఒత్తిడి వస్తూ ఉంది. Family pressure కుటుంబ ఒత్తిళ్లు, and study pressure, చదువులకు సంబంధించిన ఒత్తిళ్లు, relationship pressure, సంబంధాల్లో ఒత్తిళ్లు, work pressure, పనిచేసే చోట ఒత్తిడులు. and all these things, if you have the word of God, you will have patient endurance. ఈ అన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు కలిగి ఉంటే ఓపికతో వాటిని మీరు సహించగలుగుతారు. Because in 1 Corinthians chapter 10 and verse 13, ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, 1 Corinthians chapter 10 and verse 13, మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయం 13వ వచనం, what do we read there? అక్కడ మనం ఏం చదువుతాం? God will not tempt you and me beyond our ability. మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనియ్యడు. What's the meaning? ఏంటి దాని అర్థం? A person is bringing a
concrete block. అంటే ఒక వ్యక్తి ఒక కాంక్రీట్ బ్లాక్ ఇటుకని తీసుకొస్తున్నాడు అనుకోండి పెద్దది. Yeah, the person who tests is so experienced. దాన్ని పరీక్షించే వ్యక్తి చాలా అనుభవజ్ఞుడు అనుకోండి. As soon as he sees the concrete block, ఆ యొక్క కాంక్రీట్ ఇటుకని చూడగానే he knows that it can bear 80 tons. తనకు తెలిసిపోతుంది, ఇది 80 టన్నులు బరువు మోయగలదు. So he will not apply load after 80 tons. కాబట్టి తను 80 టన్నుల బరువు కంటే ఎక్కువగా దాన్ని పరీక్షించడు. So every block which is brought for test, it is not crushed. It goes as if it is not damaged. మరి ప్రతి ఇటుక కూడా పరీక్షకు వచ్చిన ప్రతి ఇటుక కూడా అది పాడవకుండానే అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా. Because that person who tests is not going to apply load beyond it can bear. ఎందుకంటే దాన్ని పరీక్షించే వ్యక్తి అది ఎంత సహించగలదో అంతకంటే ఎక్కువ దానికి ఇవ్వడు. And when he is applying the load, తను ఆ ఒత్తిడిని పెడుతున్నప్పుడు బరువుని the person is trembling. Sir, it may crush, it may crush. అక్కడ ఉన్న వ్యక్తి అనుకొచ్చి అయ్యా అది పగిలిపోద్ది అని చెప్పొచ్చు. He says, don't worry, I know the limit. లేదు నువ్వు చింతించొద్దు, నాకు తెలిసి ఎంత ఇవ్వాలో దీనికి. Yeah, 59.999 he will apply. 59.999 బరువు దానికి Because వేస్తాడు. its limit is 60. ఎందుకంటే దాని యొక్క పరిమితి ఎంత అంటే 60 టన్నులే మోయగలదు. After it is crossing 50, you are in tension. నువ్వు మాత్రం 50 దాటగానే కంగారు పడిపోతూ ఉంటావు. Oh, what's going to happen? ఏం జరగబోతుంది ఇక్కడ? I will be crushed. నేను పగిలిపోతానేమో. Even Paul had that fear. పౌలుకు కూడా అటువంటి భయం ఉంది. Yeah, in one place he says, ఒక చోట ఇలా అంటున్నాడు. yeah, what he says is, ఆయన ఏమంటున్నాడు అంటే 2 Corinthians chapter 7, 2 కొరింథీయులకు 7వ అధ్యాయం, 2 Corinthians 2 కొరింథీయులకు chapter 7 7వ అధ్యాయం and verse 5. 5వ వచనం. What do we read here? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? When we had come to Macedonia, our body had no rest. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. That means there's a pressure in his body. అంటే దాని అర్థం తన యొక్క దేహంలో ఎంత ఒత్తిడి ఉంది. No rest means, it is all about to crumble. విశ్రాంతి లేదు అంటే ఏంటంటే అది కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. So much tired mentally, physically, and there might be some body aches you would have had. మానసికంగా, శారీరకంగా తనకేదో నొప్పులు కూడా ఉండుంటాయి. బలహీనంగా ఉన్నాడు. Next thing, we were troubled on every side. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. See this concrete block, ఈ యొక్క కాంక్రీట్ ఇటుకని చూస్తే they will apply load only top and bottom. వాళ్ళు ఆ యొక్క ఒత్తిడిని పైన కింద పెడతారు. And left side, right side, front side, back side, they are all free. ఎడం వైపు, కుడి వైపు, ఎదర, వెనకాల అదంతా ఫ్రీగా ఉంటుంది. దాని మీద But here ఒత్తిడి you see what type of test Paul underwent. కానీ ఇక్కడ చూడండి పౌలు ఎటువంటి పరీక్ష గుండా వెళ్ళాడు. He was pressed on all sides, troubled on every side. అన్ని వైపులా తనకు శ్రమే కలుగుతుంది, ఇబ్బందే వస్తుంది. Yeah, this block has got 6 sides. ఈ యొక్క ఇటుకకు కూడా 6 వైపులు ఉంటాయి. I do not know how much sides he has got in his spirit. మరి తన ఆత్మలో తను ఎన్ని వైపులు కలిగి ఉన్నాడో మరి మనకు తెలియదు. Every side. ప్రతి వైపు. Maybe some threatening from the relatives. బహుశా బంధువుల దగ్గర నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చి ఉండొచ్చు. Some problem from the Pharisees. పరిసయ్యుల దగ్గర నుంచి సమస్యలు వచ్చి Some ఉండొచ్చు. problems from the government authorities. ఆ యొక్క ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఏదైనా Some సమస్యలు వచ్చి problem, ఉండొచ్చు. internal problem from his own brothers. తన సొంత సహోదరుల దగ్గర నుంచి సమస్యలు వచ్చి ఉండొచ్చు. Problems from so many churches. అనేక సంఘాల నుంచి సమస్యలు వచ్చి ఉండొచ్చు. So all sides he was troubled. అన్ని వైపులా తను ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, again he says, outside were conflicts. వెలుపట పోరాటాలు ఉన్నాయి. All these things, what's the result? వీటన్నిటి ఫలితం ఏంటి? Inside were fears. లోపట భయములు ఉన్నాయి. Yeah. That may be some of your condition. మనలో కొంతమంది స్థితి ఇలాగ ఉండొచ్చు. Financial problem, ఆర్థిక సమస్యలు, sickness problem, అనారోగ్య సమస్యలు, problem with your husband or problem with your wife. నీ భార్యతో సమస్య లేదా నీ భర్తతో సమస్య. When you try to overcome solve one problem, another problem comes. ఒక సమస్యను నువ్వు పరిష్కరిస్తున్నావు అంటే ఇంకో సమస్య వచ్చేస్తుంది. Problems from your own children. నీ సొంత బిడ్డల దగ్గర నుంచే సమస్యలు వస్తున్నాయి. Added to that problem in the workplace. దానికి తోడుగా మీరు పనిచేసే చోట నుంచి ఒత్తిడులు వస్తున్నాయి, సమస్యలు. Especially those who are in the IT side, they are facing pressure. ప్రత్యేకంగా ఈ ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళందరూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. AI is threatening. ఈ ఏఐ అనేది వారికి ఎంతో భయాన్ని పుట్టిస్తుంది. Artificial intelligence. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది It can do 100 people's job. అది 100 మంది పని చేసేయగలుగుతుంది. So when company has AI, they will remove 100 people. ఒకవేళ కంపెనీలోకి ఏఐ అనేది వస్తే గనక అందులో 100 మందిని తీసేస్తారు. So problems on all sides. కాబట్టి అన్ని వైపులా సమస్యలే. And what does it do? అయితే అది ఏం చేస్తుంది? It creates a fear. అది ఒక భయాన్ని కలిగిస్తుంది. Oh, what is going to happen? ఏం జరగబోతుంది? Am I going to fail? నేను ఇందులో ఓడిపోబోతున్నానా? Am I going to run away? నేను తిరిగి పారిపోబోతున్నానా? I have gone through some situations like that. ఇటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. And I want to run away. నేను పారిపోవాలనుకునేవాడిని. So physically you can run away.
భౌతికంగా మీరు పారిపోవచ్చు. but some people wanted to run away permanently. కొంతమంది అయితే చాలా శాశ్వతంగా పారిపోదాం అనుకుంటారు. That's why they attempt suicide. అందుకే వారు ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటారు. It's because of the fear. భయాన్ని బట్టే, It's because of the troubles they face. వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి. Yeah. You know, church, there's a small girl. సంఘంలో ఒక చిన్న అమ్మాయి ఉంది అక్కడ. Yeah, she's doing 9th standard. 9వ తరగతి చదువుకుంటుంది. Father is not a believer. తండ్రి విశ్వాసి కాదు. Mother is a believer. తల్లి విశ్వాసి. So there's no rest in the family. కుటుంబంలో అక్కడ విశ్రాంతి లేదు. Yeah, husband and wife fighting. భార్యాభర్తలు ఇద్దరు గొడవలు ఆడుకుంటారు. Husband says you should not go to the church. భర్త ఏమో సంఘానికి వెళ్ళకూడదని చెప్తాడు. Mother says you should come to the church. తల్లి ఏమో నువ్వు సంఘానికి రావాలని చెప్తుంది. So it is like applying load on both sides. అది ఎలా ఉంటుందంటే రెండు వైపులా కూడా ఒత్తిడి కలిగించడం అన్నమాట. And she is confused. ఆమె ఎంతో గలిబిలి చెందుతుంది. And she's not able to have faith in God. దేవుళ్ళ విశ్వాసాన్ని కలిగి She's ఉండలేకపోతుంది. questioning her mother. తల్లిని ప్రశ్నిస్తుంది. Prove that there is God. దేవుడు ఉన్నాడని రుజువు చేయి. I don't believe in God. దేవుడు నేను నమ్మను. See how to help such a girl. అటువంటి అమ్మాయికి ఎలా సహాయం చేయగలం? Yeah, she lost the faith. విశ్వాసాన్ని కోల్పోయింది. Faith in God దేవుళ్ళో ఉండే విశ్వాసం because of the problems. సమస్యలను బట్టి. And the family had heavy debts also. ఆ కుటుంబానికి ఎంతో గొప్ప అప్పులు కూడా ఉన్నాయి. That's added another problem, financial problem. అది ఇంకొక సమస్యని చేర్చింది, ఆర్థిక The సమస్యని. young girl is not able to face. ఈ యవనస్తురాలు దాని అంతటిని ఎదుర్కోలేకపోతుంది. So her mother was telling, ఆమె తల్లి చెప్తుంది. brother, one day she went upstairs. సహోదరుడు ఒక రోజు ఆ అమ్మాయి పైకెక్కింది. She says she wanted to jump from there. అక్కడి నుంచి దూకేయాలని అనుకుంటుందని చెప్పింది. So they're always watching her. వాళ్ళు ఎప్పుడు అమ్మాయిని కనిపెట్టుకుంటూ చూస్తున్నారు. Yeah, some weeks she comes to the church. Most of the weeks she's not able to come to the కొన్ని church. వారాలు చర్చికి వస్తూ ఉంటుంది, చాలా వారాలు ఆమె చర్చికి రాలేకపోతుంటుంది. And they saw the mobile, what she is watching. అయితే వాళ్ళు చూసారు ఆ అమ్మాయి మొబైల్లో ఏం చూస్తుందని. How to commit suicide. These are the topics she is watching. ఆమె ఏ అంశాన్ని చూస్తుందంటే సూసైడ్ ఎలా చేసుకోవాలనే అంశాలన్నీ చూస్తుంది. See, it is a evil system. See how the devil is working through the social media. చూసారా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ అపవాది ఎలా పనిచేస్తున్నాడు. See, if somebody puts a YouTube program on how to overcome the suicidal thoughts, it's good. మరి ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ లో ఈ యొక్క ఆత్మహత్య తలంపులు ఎలా జయించాలనే దానికి సంబంధించి పెడితే మంచిదే. But they are putting how to commit suicide. కానీ వాళ్ళు సూసైడ్ ఎలా చేసుకోవాలో కూడా It పెడతారు. is spoiling so many people's mind. అది అనేకుల మనసుల్ని పాడు చేస్తున్నాయి అవి. Those who are in the fear, భయంతో ఉన్న వాళ్ళకి they want to escape the fear. వాళ్ళ భయాన్ని They తప్పించుకోవాలనుకుంటారు. think that suicide is a solution. వాళ్ళు అనుకుంటారు ఆత్మహత్య పరిష్కారం It అనుకుంటారు. is not a solution. అది పరిష్కారం కాదు. Then what is the solution? అయితే పరిష్కారం ఏంటి? We'll see what Paul is telling. పౌలు ఏం చెప్తున్నాడో మనం He చూద్దాం. also underwent such fears. అటువంటి భయాలు గుండా తన కూడా వెళ్ళాడు. Yeah, one side we say Paul is was a mighty apostle, ఒకవైపు ఏమో పౌల్ని మనం ఒక బలమైన అపోస్తలుడు అని చెప్పి anointed with the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత అభిషేకం did పొందినవాడు, lot of miracles, ఎన్నో అద్భుతాలు చేశాడు, established churches, సంఘాలను స్థాపించాడు, encouraged thousands and thousands of people. వేల ప్రజల్ని ఆయన ప్రోత్సహించాడు. When the load is applied, కానీ పైన ఒత్తిడి బరువు వస్తున్నప్పుడు, he is also in the same flesh as we are. మనం ఉన్న మాంసమే ఆయనకి ఉంది. Very honestly he is writing, చాలా యథార్థంగా తను రాసేస్తూ ఉన్నాడు. because of the trouble everywhere. అన్ని వైపుల నుంచి శ్రమలు వస్తున్నందుకు, Yeah, outside conflicts and inside fears. బయటేమో పోరాటాలు, లోపలేమో భయాలు. That is not the end of this chapter. అయితే ఈ యొక్క అధ్యాయానికి ఇది ముగింపు కాదు. 2 Corinthians chapter 7, 5, 5th verse is not the last verse. 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 5వ వచనం చివరి వచనం కాదు. It is followed by other verses. తర్వాత ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. Yeah, that's why he says, but. అందుకే అంటున్నాడు కానీ, Yeah, but. అయినను. You may have your fears. మీకు భయాలు ఉండొచ్చు. But be encouraged. There is a word called but. కానీ అయినను, కానీ అనే మాట ఉన్న దాన్ని బట్టి But can ప్రోత్సహించబడండి. change the entire thing. అది మీ జీవితాన్ని అంతటిని మార్చివేయగలదు. But can change the plate. ఆ యొక్క కానీ అనే మాట ఆ ప్లేట్ ని తిరగేయగలదు. But can open a new chapter. ఆ కానీ అయినను అనే మాట కొత్త అధ్యాయాన్ని But తీసుకురాగలదు. can give you a new vision. ఆ కానీ అనే మాట నీకు ఒక కొత్త దర్శనాన్ని, A new hope. ఒక కొత్త నిరీక్షణ. So what does he say? అయితే ఏం చెప్తున్నాడు ఆయన? But God who encourages those who are cast down, encourages by the coming of Titus. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. But not only by the encouragement, but also because of the encouragement he received from the church. తీతు రాక వలన మాత్రమే కాదు, ఆ యొక్క సంఘం వారి విషయమై కూడా దాని నుంచి కూడా తన ఎంతో ప్రోత్సాహం Then పొందుకున్నాడు. how does this 7th verse end? అయితే 7వ వచనం ఎలా ముగించింది? Yeah, I rejoiced even more. నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. So in Romans chapter 15 కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం and verse 4, 4వ వచనం we read that the word of God can give us hope.
దేవుని యొక్క వాక్యం మనకు నిరీక్షణ ఇవ్వగలదు అని మనం చదివాం. Romans chapter 15, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం we saw that verse ఆ just వచనం now. మనం చూసాం ఇప్పుడే. Here, the patience and encouragement are through the word of God. ఇక్కడ ఆ యొక్క ఓర్పు మరియు ఆ ప్రోత్సాహం దేవుని యొక్క వాక్యం వల్ల మనకు కలుగుతుంది. Yeah. So, fifth verse, what he says? 5వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? You seek the fellowship. మీరు సహవాసాన్ని వెతకండి. Yeah. You all with one mind, you glorify God with one mouth. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి యొక్క దేవుణ్ణి మహిమపరచండి. What's the sixth verse? 6వ వచనం ఏంటి? Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 15 15వ అధ్యాయం and verse 6. 6వ వచనం What does it say? ఏం చెప్తుంది అది? Yeah, he says, yeah, we can glorify God. మనం ఇక్కడ దేవుణ్ణి మహిమపరచొచ్చు అని చెప్తుంది. And seventh verse he says, 7వ వచనంలో ఇలా అంటున్నాడు. yeah, sixth verse, through patience and encouragement. A God who gives patience and encouragement. 6వ వచనంలో మనం చూస్తే ఓర్పును ఆదరణను ఉంది తెలుగులో ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు. So, how God gives patience and endurance, మరి ఈ యొక్క ఓర్పుని సహనాన్ని దేవుడు ఎలా ఇస్తాడు మనకి? or patience and encouragement? లేదా ఈ ఓర్పుని ఆదరణ లేకపోతే ప్రోత్సాహాన్ని దేవుడు ఎలా ఇస్తాడు? See, a person may be encouraged, ఒక వ్యక్తి ప్రోత్సహించబడచ్చు, but he may not have patience. కానీ తనకి ఓర్పు సహనం ఉండకపోవచ్చు. Another person may have patience, ఇంకొక వ్యక్తికి సహనం ఉండొచ్చు, but he's sad. కానీ విచారంగా కూర్చుంటాడు, He doesn't have encouragement. తనకు ప్రోత్సాహం ఉండదు. That's why the word of God says patience and encouragement. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఓర్పు, ఆదరణ, ప్రోత్సాహం We all need that. మనందరికి అది అవసరం. When we are undergoing pressure, మన ఒత్తిళ్ల గుండా వెళ్తున్నప్పుడు, when we are in fear, భయాలతో ఉన్నప్పుడు, when we don't have hope, మనకు నిరీక్షణ లేనప్పుడు, when we are discouraged, నిరుత్సాహపడుతున్నప్పుడు we need patience and encouragement. మనకి ఓర్పు, ప్రోత్సాహం రెండూ కావాలి. Yeah. So, in order that God may give patience and endurance, we need to seek the fellowship. మనం ఈ ఓర్పు, ఆదరణ దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం సహవాసాన్ని వెతకాలి. Because in the fellowship, people receive you as they receive Jesus Christ. ఎందుకంటే సహవాసంలో వారు యేసుని ఎలా అయితే స్వీకరిస్తారో నిన్ను కూడా అలాగే How స్వీకరిస్తారు. Jesus Christ has accepted us? యేసుక్రీస్తు మనల్ని ఎలా అంగీకరించాడు? He did not say so many conditions and then accept us. ఆయన ఏదో చాలా షరతులు చెప్పి అప్పుడు అంగీకరించలేదు. He accepted us as we are, మనం ఉన్న పాటుగానే ఆయన మనల్ని అంగీకరించాడు. with all the fears, అన్ని భయాలతో, with all doubts, ఎన్నో సందేహాలతో all ఉన్నప్పటికీ, discouragements. ఎన్నో నిరుత్సాహంతో He has ఉన్నప్పటికీ accepted us. ఆయన మనల్ని అంగీకరించాడు. He has accepted us in His Son Jesus Christ. ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు మనల్ని అంగీకరించాడు. So, a church is a place where they are accepting you as you are. మరి నువ్వు ఉన్నట్టుగానే నిన్ను అంగీకరించే స్థలమే సంఘము, It's a fellowship. సహవాసం. Are you in good fellowship with each other? మీరు ఒకరితో ఒకరు మంచి సహవాసంలో ఉన్నారా? The same spirit we find in 2 Corinthians chapter 7. అదే ఆత్మని మనం 2 కొరింథీయులకు 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. Yeah. What does he say? ఆయన ఏం చెప్తున్నాడు? He says, I am much encouraged, comforted because of the coming of Titus. తీతు రాక వలన నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. Yeah, I'll read that verse again, fifth verse. నేను మరలా ఆ వచనాన్ని చదువుతాను. Now the God of patience and encouragement grant you to be of the same mind toward one another in accordance with Christ Jesus, that you may with one mind and one mouth glorify God, the Father of our Lord Jesus Christ. రోమీయులకు రాసిన పత్రిక 15:6లో మనం చూస్తే మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తమును క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకరు మనస్సు కలిసి వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్త యొక్క దేవుడు మిమ్మును మీకు అనుగ్రహించును గాక. Yeah. And 2 Corinthians chapter 7 అలాగే 2 కొరింథీయులు 7వ అధ్యాయం and verse 7. 7వ వచనం What we read? మనం ఏం చదువుతున్నాం అక్కడ? I received encouragement because of coming of Titus. Yeah, I mistakenly read Romans, but it is in 2 Corinthians chapter 7. పొరపాటున రోమీయులు చదివాను. అది 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో ఉంది. Not by his coming only, but by the encouragement which he received with you. ఇక్కడ 7వ వచనం చూస్తే తీతు రాక వలన మాత్రమే కాకుండా చివరిలో ఉంది తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా. So that means Titus received lot of encouragement by being in Corinthian church. అంటే దాని అర్థం ఏంటంటే తీతుకు ఆ కొరింథీ సంఘంలో ఉండడం వల్ల ఎంతో ప్రోత్సాహాన్ని పొందుకున్నాడు. Why we receive encouragement in the church? ఎందుకు మనం సంఘంలో ప్రోత్సాహాన్ని పొందుకుంటాం? Because there's powerful presence of God in the church. ఎందుకంటే దేవుని యొక్క శక్తివంతమైన సన్నిధి అక్కడ ఉంటుంది. Even in the 5 churches which are backsliding, మరి 5 సంఘాలు వెనక్కి దిగజారిపోయిన సంఘాల్లో కూడా I'll show that verse to you. మీకు ఆ వచనాన్ని నీకు చూపిస్తాను. Turn with me to Revelation. ప్రకటన గ్రంథం నాతో పాటు తీయండి.
Yeah. How God says in 20th verse, the 7 stars and the 7 lamps. It is a mystery. మనం మొదట అధ్యాయం 20వ వచనంలో చూస్తే 7 నక్షత్రములను 7 సువర్ణ దీప స్తంభములు గూర్చిన మర్మం. అదొక మర్మం. Yeah. We also read in 16th verse. అలాగే 16వ వచనంలో మనం చదువుతాం. He is the one who is bearing the 7 stars. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. Yeah. So what is a star? మరి నక్షత్రం అంటే ఏంటి? It's a church. అదొక సంఘం అదక్కడ. Yeah. And 13th verse, Revelation 1:13. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. He is in the midst of the 7 lamps. ఆయన 7 దీపస్తంభముల మధ్య ఉన్నాడు. Yeah, that means 7 churches mentioned in the book of Revelation chapter 2 and 3. అంటే దాని అర్థం ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలన్నమాట. And out of these 7 churches, 5 churches, they are in one way are backsliding. ఈ 7 సంఘాల్లో 5 సంఘాలు ఏదో ఒక విధానంలో వెనక్కి దిగజారిపోయినట్టుగానే ఉన్నాయి. The elder is not having the first love, ఆ యొక్క సంఘ పెద్దకి మొదటి ప్రేమ లేదు. or some kind of wrong doctrine, లేదా ఒక రకమైన తప్పుడు బోధ or ఉంది. they are promoting somebody who is not right. లేదా సరిగ్గా లేని ఒక వ్యక్తిని అక్కడ హెచ్చిస్తూ ఉన్నారు. Yeah, some kind of problem is there in 5 churches. ఆ 5 సంఘాల్లో ఏదో ఒక రకమైన సమస్య అక్కడ ఉంటూ ఉంది. And Jesus says, if you don't repent, I will remove the candlestick. అయితే యేసయ్య ఏమంటున్నాడు? మీరు గనక మారు మనసు పొందకపోతే మీ యొక్క దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. That is a condition of the church. అది ఆ సంఘానికి ఉన్న స్థితి. Even in such churches, అటువంటి సంఘాల్లో కూడా God is holding that church. ఆ సంఘాన్ని కూడా దేవుడు పట్టుకుని ఉన్నాడు. And God is moving in the midst of the such churches. ఆ యొక్క సంఘాల్లో కూడా దేవుడు తిరుగుతూ ఉన్నాడు. So do you believe that God is moving in our midst? మరి మన మధ్యలో కూడా దేవుడు తిరుగుతున్నాడని మీరు నమ్ముతున్నారా? Do you believe whenever children of God gather together like this, especially when they are wholehearted, when they are committed, when they are sincerely seeking God, will not God be there? మరి పూర్ణ హృదయంతో చాలా నిజాయితీగా వారి అంకిత భావంతో ఇలా కూడుకున్నప్పుడు దేవుడు అక్కడ ఉండడాన్ని మీరు అనుకుంటున్నారా? Yeah, God's powerful presence is there. దేవుని యొక్క శక్తివంతమైన సన్నిధి ఇక్కడ ఉంటుంది. God is in our midst in the form of the Holy Spirit. పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మన మధ్య ఉన్నాడు. He is called the Comforter. ఆయన ఆదరణకర్త అని We read that in John chapter 16. దాన్ని మన యోహాను సువార్త 16వ అధ్యాయంలో చదువుతాం. He is a comforter. ఆయన ఆదరించేవాడు, So encourager. ప్రోత్సహించేవాడు. So that powerful encouraging presence is in the church. కాబట్టి ఆ శక్తివంతమైన ప్రోత్సహించే ఆ యొక్క సన్నిధి సంఘంలో ఉంటుంది. Titus was a young man తీతుకు చాలా యవనస్తుడు. and he was attending the Corinthian church. ఆ కొరింథీ సంఘానికి వెళ్తూ ఉన్నాడు. Might be Corinthian church elders were preaching. బహుశా అక్కడ కొరింథీ సంఘ పెద్దలు బోధిస్తూ ఉన్నారేమో. I don't know if Titus also would have preached there. అక్కడ తీతుకు కూడా బోధించుంటాడేమో నాకు తెలియదు. Because he was in the church, కానీ ఆ సంఘంలో ఉన్న కారణాన్ని బట్టి he got so much encouragement. తద్వారా తను ఎంతో ప్రోత్సాహాన్ని How పొందుకున్నాడు. much encouragement? ఎంత ప్రోత్సాహం! So much so that he is able to encourage Paul himself. ఎంత ప్రోత్సాహాన్ని పొందుకున్నాడంటే పౌలును కూడా ప్రోత్సహించేంత Paul who was ప్రోత్సాహాన్ని పొందుకున్నాడు. crushed on every side, పౌలేమో అన్ని వైపులా and outside conflicts and inside fears. బయటేమో పోరాటాల, లోపలేమో భయాలు ఉన్నాయి. Such a person, when Titus met him, he says, I am rejoicing. అటువంటి వ్యక్తి తీతుకును కలుసుకోగానే నేను ఎంతో ఆనందించబడ్డాను, సంతోషిస్తున్నాను అని చెప్పాడు. I have experienced that myself. నా అంతటి నేను కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాను. Maybe some problems are there. Some problems. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, Discouraged. నిరుత్సాహపడినప్పుడు, But when I meet some brother in the church, సంఘంలో ఏదో ఒక సహోదరుని నేను or when కలుసుకున్నప్పుడు, I speak to them, లేదా వారితో నేను మాట్లాడిన I get so much encouraged. నేను ఎంతో ప్రోత్సహించబడతాను. 1 week if I don't go, ఒక వారం కనుక నేను వెళ్ళకపోతే I'm able to find out the difference. నేను వెంటనే నాలో ఆ తేడాన్ని నేను కనిపెట్టగలుగుతాను. So that means attending the church does something to our spirit, అంటే దాని అర్థం సంఘానికి వెళ్ళడం అనేది మన ఆత్మలో ఏదో చేస్తుంది. because the powerful presence of God is there, ఎందుకంటే దేవుని శక్తివంతమైన సన్నిధి అక్కడ ఉంటుంది. and you are valuing his presence. మరియు ఆయన సన్నిధిని మీరు విలువిస్తూ ఉన్నారు. Because you are valuing God, you are able to come to the church, listen and get the encouragement. మీరు దేవునికి విలువిస్తున్నారు కాబట్టి మీరు సంఘానికి వస్తున్నారు, వింటున్నారు, ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నారు. Yeah, and then you are able to go and meet others. Titus did not go and meet Paul to encourage him. మరి ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి ఇతరులను కలుసుకుంటున్నారు. తీతు ఏమో పౌలుని ప్రోత్సహించడం కోసం Titus did not share a big message to Paul. మరి పౌలుకి తీతు పెద్ద ప్రసంగం కూడా ఏం చేయలేదు. 2 Corinthians 7, 6th verse, you just read. 2 కొరింథీయులకు 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. Just because Titus came, I am encouraged. తీతు రాక వలన నేను ప్రోత్సహించబడ్డాను. Yeah. See, can't God encourage Paul when he was alone? పౌలు ఒంటరిగా ఉన్నప్పుడే
దేవుడు ప్రోత్సహించలేడా పౌలు? Why such a mighty apostle Paul needs a small brother Titus to get encouraged? అంత గొప్ప అపోస్తలుడికి కూడా ఒక చిన్న తీతు యొక్క రాక ఎందుకు ప్రోత్సాహించింది? God wanted Paul to realize that it is the body of Christ. దేవుడు పౌలు ఇది క్రీస్తు యొక్క శరీరం అని గుర్తించాలని కోరుకున్నాడు. It's the members of the body of Christ who have a great encouragement and contribution to each other. అందుకే దేవుని యొక్క సంఘంలోని సభ్యులు ఒకరికొకరు వారు ఇచ్చుకుని ప్రోత్సహించుకోగలుగుతారు. How much Paul would have valued Titus? తీతుకి పౌలు ఎంత విలువిచ్చుంటాడు. Yeah, so we need to value even a small brother or small sister in the church. సంఘంలోని ఒక చిన్న సహోదరుడు లేదా చిన్న సహోదరికి కూడా మనం ఎంతో విలువనివ్వాలి. When you are discouraged, మీరు నిరుత్సాహపడినప్పుడు, when you have some fears, భయాలు ఉన్నప్పుడు, when you have some problems, సమస్యలు ఉన్నప్పుడు, yeah, go to some brother like Titus. తీతుకు లాంటి ఎవరో ఒక సహోదరు దగ్గరికి వెళ్ళండి. Yeah, here Titus went to Paul ఇక్కడ తీతు పౌలు దగ్గరికి వెళ్ళాడు. because already it was planned that Titus had to go to Macedonia. ఎందుకంటే అది అప్పటికే ప్రణాళిక వేయబడింది. ఎందుకంటే తీతు మాసిదోనియాకు వెళ్ళాలి. But you go to Titus, మీరు తీతుకు దగ్గర వెళ్ళండి, nothing wrong. తప్పేం లేదు. Go to a young brother, ఒక యవన సహోదరు దగ్గరికి వెళ్ళండి, young sister, యవన సహోదరి దగ్గరికి spend వెళ్ళండి, some time. కొంత సమయాన్ని గడపండి, You can be encouraged మీరు ప్రోత్సహించబడతారు. and God will do that. దేవుడు ఆ పని చేస్తాడు. I remember long back, నాకు చాలా కాలం క్రితం జరిగింది గుర్తుంది. we had a conference సమాజ కూడికను మేము కలిగి ఉన్నాం. and there were some problems అక్కడ కొన్ని సమస్యలు వచ్చాయి, and some misunderstandings. ఒక మనస్పర్ధలు కొన్ని జరిగాయి. అక్కడ I was indirectly rebuked నేను పరోక్షంగానే గద్దించబడ్డాను. by a senior elder ఇంకో పెద్ద సహోదరుడి చేత నేను గద్దించబడ్డాను. and I was discouraged. నేను ఎంతో నిరుత్సాహపడ్డాను. You know what kind of feeling I had? ఎటువంటి భావం నాలో ఉందో తెలుసా? I thought immediately I should leave this church. వెంటనే ఈ సంఘాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. But I don't want to get a bad name that I left the church. ఈ సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిననే ఒక చెడ్డ పేరు రాకూడదని మాత్రం ఆగాను. See the thoughts. చూడండి ఆలోచనలు ఎలా ఉంటాయో. Yeah. Yeah, devil is talking అపవాది మాట్లాడుతూ ఉంటాడు. through my thoughts only. Did not come directly, నేరుగా రాడు కానీ నా ఆలోచనల ద్వారా నాతో మాట్లాడతాడు. but he can put thoughts. ఆలోచనలు పెట్టగలడు. Who gives thoughts? You don't hereafter leave this church. ఈ సంఘాన్ని వదిలే అనే ఆలోచనలు ఎవరు పెడుతున్నారు? This church is not recognizing you. ఈ సంఘం నిన్ను గుర్తించట్లేదు, Yeah, you are being rebuked. నువ్వు గద్దించబడుతున్నావు. I wanted to leave the church. నేను ఆ సంఘాన్ని వదిలేయాలనుకున్నాను. So planning. ఆలోచించుకుంటున్నాను. If I leave the church because of that, దాని గురించి నీ సంఘాన్ని కనుక వదిలేస్తే I get a bad name. నాకు ఒక చెడ్డ పేరు వస్తుంది. Oh, this brother is not able to bear this. He left the church. ఈ సహోదరుడు దీన్ని భరించలేకపోయి ఈ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. Devil gave a bright idea. అప్పుడు అపవాది ఒక చక్కని గొప్ప ఆలోచన ఇచ్చాడు. Go abroad. విదేశాలకు వెళ్ళిపో, Yeah, to some other country. వేరే దేశానికి వెళ్ళిపో. And like that you can escape this church. ఆ విధంగా నువ్వు ఈ సంఘాన్ని తప్పించుకుని వెళ్ళిపో. I started seriously thinking which country to go. అప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించేస్తున్నాను ఏ దేశానికి వెళ్ళిపోవాలా. And that day ఆ దినం we had to visit a village, one family. ఒక పల్లెటూరులోని ఒక కుటుంబాన్ని దర్శించాలి మేము. I went there. అక్కడ వెళ్ళాను. I and my wife, we went there నేను నా భార్య కలిసి వెళ్ళాం. and we spent some time. కొంత సమయం గడిపాం. On return, తిరిగి వచ్చేటప్పుడు one brother was coming with me. మాతో పాటు ఒక సహోదరుడు వస్తున్నాడు. Ordinary brother. సాధారణమైన సహోదరుడే, Brother from a village. ఒక పల్లెటూరులోని సహోదరుడు. And it may be 10 minutes walk. 10 నిమిషాల ప్రయాణం ఏమో నడక. 10 minutes walk, I received lot of encouragement. ఆ 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణంలో ఎంతో విస్తారమైన ప్రోత్సాహాన్ని He పొందేసుకున్నాడు. did not directly speak about these problems. ఈ సమస్యల గురించి నేరుగా తనేమి నాతో He మాట్లాడలేదు. did not know it at all. తనకు అసలు ఏమీ తెలియదు. But I was encouraged. కానీ నేను ప్రోత్సహించబడ్డాను. And I was coming back in the bus. నేను తిరిగి మరలా బస్సులో వచ్చేస్తున్నాను. And God was asking me, దేవుడు నన్ను అడుగుతున్నాడు, if easy to go abroad. నువ్వు విదేశాలకు వెళ్ళిపోవడం చాలా సులువే, But will you get a brother like this? కానీ ఇటువంటి సహోదరుడు నువ్వు పొందుకోగలవా? Sorry, Lord. క్షమించు ప్రభువా. I want to be in the place where you want me to be. నువ్వు ఎక్కడ ఉండాలని నేను ఎక్కడ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, నేను అక్కడే ఉండాలి. I don't want to get discouraged and leave the church, Lord. నేను నిరుత్సాహపడి సంఘాన్ని వదిలేయాలనుకోవట్లేదు. I will remain in the church. నేను సంఘంలోనే నిలుచుంటాను. Whatever happens, Lord. ఏది జరిగినప్పటికీ That day I committed. ఆ దినం నన్ను నేను I still అప్పగించుకున్నాను. remember that day. ఆ దినం ఇప్పటికీ నాకు గుర్తుంది. Yeah, it is only the work of the Spirit of God. అది దేవుని ఆత్మ యొక్క కార్యం మాత్రమే. It's exactly like Paul is telling, because Titus came, I was rejoicing. పౌలు ఎలా చెప్పాడో ఇది కూడా అలాగే. తీతు రాక వల్ల నేను ప్రోత్సహించబడ్డాను. Yeah, this brother came. ఈ That సహోదరుడు 40 వచ్చాడు. minutes he spent with me. He just came to drop us in the bus, that's all. అతను 15 నిమిషాలు మాతో గడిపాడు అంతే, ఏదో బస్ స్టాండ్ లో మమ్మల్ని దింపేయడానికి. We got so much encouraged. మేము ఎంతో ప్రోత్సాహం పొందుకున్నాం. So, it is through the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా, Romans 15:4. అది రోమిలకు రాసిన పత్రిక 15:4 చూసాం. We are encouraged and we receive the patience మనం ప్రోత్సహించబడుతూ ఉన్నాం, సహనాన్ని ఓర్పును పొందుకుంటున్నాం. or comfort and patience. ఆ యొక్క ఓర్పును
ఆదరణ, ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. And through this, we have a living hope. దీని ద్వారా ఆ సజీవమైన నిరీక్షణ మనం కలిగి ఉండగలుగుతాం. Yeah, I can live this life. ఈ జీవితాన్ని నేను జీవించగలను. Yeah, God called me for this life. దేవుడు ఈ జీవితం కొరకు నన్ను పిలిచాడు. And we read in the 5th and 6th verse, అలాగే 5-6 వచనాల్లో కూడా మనం చదివాం. the fellowship. సహవాసం. Again, the 6th verse it says, 6వ వచనంలో మరలా చెప్తూ ఉన్నాడు. yeah, God who gives patience and comfort. ఓర్పును, ఆదరణను, తెలుగులో ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు. Yeah. Where he gives, ఆయన ఎక్కడిస్తాడు? 5th verse, 5వ వచనంలో be one with others. ఇతరులతో ఒక్కటిగా ఉన్నప్పుడు Build fellowship. సహవాసాన్ని కట్టుకుంటున్నాం. Small, small differences may come. చిన్న చిన్న వ్యత్యాసాలు, తేడాలు రావచ్చు. Let it not come in between your fellowship. మీ సహవాసం మధ్యలో అది రానవద్దు. Yeah, he is different, you are different. అతను వేరుగా ఉంటాడు, నువ్వు వేరుగా ఉంటావు. He is from some other background, I am from some other background. నువ్వు ఒక నేపథ్యంలో నుంచి వచ్చావు, నేను వేరొక నేపథ్యంలో You నుంచి would have వచ్చాను. faced some problem and just then coming and meeting you. ఏదో కొన్ని సమస్యలు ఎదుర్కొని ఇప్పుడే వచ్చి నిన్ను కలుస్తున్నారేమో. Don't make it as a big issue. దాని ఒక పెద్ద భూతద్దంలా చేయొద్దు. Yeah, sometimes you go and you wish him. కొన్నిసార్లు నువ్వు వెళ్ళి అతన్ని పలకరిస్తావు. He sees some other place and walking. అతను ఏదో వైపు చూసుకుంటూ వెళ్ళిపోతాడు. Oh, this brother has something against me. ఈ సహోదరుడికి నా మీద ఏదో వ్యతిరేకత ఉంది. Don't think like that. అలా ఆలోచించకండి. Maybe he had some other fears. బహుశా తనకేదో లోపల ఏవో భయాలు Some ఉన్నాయేమో. problem he would have faced. ఏదో సమస్య ఎదుర్కొంటున్నాడేమో. Something else he is thinking and going. తను ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడేమో. Don't allow these things to bring disunity. కాబట్టి ఇటువంటి విషయాలు మీ మధ్య ఉన్న ఐక్యతని పాడు చేసేట్టు మీరు అనుమతించాలి. Yeah. Being one in the spirit. ఆత్మలో ఒక్కటిగా మేరే Be one in mind. మనస్సులో ఏకభావం ఉండాలి. Glorify God. దేవుణ్ణి మహింపరచాలి. And God will give you patience and encouragement. అప్పుడు దేవుడు మీకు ఓర్పును, ఆదరణను ప్రోత్సాహిస్తాడు. So this patience and encouragement, కాబట్టి ఈ ఓర్పు, ప్రోత్సాహము. I told you an example. Brother said he will give 5 lakhs. నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, సహోదరుడు 5 లక్షలు ఇస్తానన్నాడు. I have not forgotten. లేదు, నువ్వు మర్చిపోలేదు అనుకుంటున్నాను. So, yeah, that I'm saying, see, this brother said he will give 5 lakh rupees, but there's no news from him. మరి 5 లక్షలు ఇస్తానన్నాడు కానీ తన దగ్గర నుంచి ఏ మాట రావట్లేదు. And I ring up, నేను ఫోన్ చేస్తాను తనకి. busy, బిజీ వస్తుంది. బిజీ వస్తుంది. Sometimes call declined. కొన్నిసార్లు అయితే కాల్ కూడా కట్ చేసేస్తున్నాడు. What happens? ఏం జరుగుతుంది? Oh, he promised, but he may not fulfill. తను మాట ఇచ్చాడు కానీ నెరవేర్చట్లేదులే. See, now he is not willing to talk to me. ఇప్పుడు నాతో మాట్లాడమే నచ్చట్లేదు. So I go to discouragement. అప్పుడు నేను నిరుత్సాహంలోకి I వెళ్ళిపోతాను. lose my patience. నా సహనాన్ని, నా ఓర్పుని కోల్పోతాను. Yeah, I can't wait నేను ఎదురు చూడలేకపోతున్నా. because he may cheat me. ఎందుకంటే తను నన్ను మోసగించచ్చేమో. He sends a WhatsApp text. కానీ వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించారు. I am traveling, నేను ప్రయాణం చేస్తున్నాను, unable to attend your call. మీ కాల్ ఎత్తలేకపోయాను. I remember the promise I made to you. నేను మీకు ఇచ్చిన వాగ్దానం, మాట నాకు గుర్తుంది. I'm encouraged. అప్పుడు మళ్ళీ ప్రోత్సాహం వచ్చేస్తుంది. So, to whom you should listen to? కాబట్టి మీరు ఎవరి మాట వినాలి? God who promised. వాగ్దానం చేసి మాట ఇచ్చిన దేవుడి Yeah. మాట వినాలి. Yeah, we read in Thessalonians. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. Verse 5 and 24. 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు 5వ First అధ్యాయం Thessalonians 24 5 and 24. 5:24. He who has called you is faithful. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. Yeah, he will do it like that. ఆయన గనుక ఆయన అలాగ చేస్తాడు. Yeah. First Thessalonians మొదటి తెస్సలోనికీయులకు chapter 5 5వ అధ్యాయం and verse 24. 24వ వచనం. Yeah. He who calls you is faithful, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు, and he will also do it. కనుక అలాగు చేయును. What will he do? ఆయన ఏం చేస్తాడు? The previous verse. దాని ముందు వచనం చూడండి. The soul, the body, and the spirit. మీ ఆత్మ, జీవము, శరీరము. He will preserve it. ఆయనే దాన్ని కాపాడుతాడు. Yeah. Until the day of his coming. ఆయన రాక వరకు. Yeah. He will keep you blameless. ఆయన మిమ్మల్ని నిందారహితులుగా ఉంచుతాడు. Yeah. He will protect us మళ్ళీ ఆయన కాపాడుతాడు until his coming. ఆయన రాక వచ్చే వరకు. That is our hope. అది మన నిరీక్షణ. Do we face some problem in the body? మన యొక్క దేహంలో ఏదైనా సమస్య ఉందా? Problem in the soul? ప్రాణంలో ఏదైనా సమస్య ఉందా? Problem in the spirit? ఆత్మలో ఏదైనా సమస్య ఉందా? Nothing is left. Only the 3 things are there in us. ఇంకేం మిగలలేదు. మనంలో ఈ మూడే ఉన్నాయి. Man is made up of body, soul, and spirit. మనిషి ఆత్మ, ప్రాణము, దేహము చేత చేయబడ్డాడు. Yeah, you get some sickness మీకు కొన్ని రోగాలు రావచ్చు. and you get some problem, the lust of the flesh. మరి ఈ యొక్క మాంసంలో మీకు కొన్ని సమస్యలు రావచ్చు. You have your soul. మీకు మీ ప్రాణం ఉంది. In the soul you may get depression. మీ ప్రాణంలో మీకు కృంగుదల రావచ్చు. Some problems in the mind. మనసులో కొన్ని సమస్యలు రావచ్చు. Emotional problems. భావోద్రేకాలకు సంబంధించిన Sorrow. సమస్యలు, చింత, All kinds of feelings. అన్ని రకాల
భావాలు, that is in your soul, అదంతా మీ ప్రాణంలో ఉంటుంది. and your spirit. ఆ తర్వాత ఆత్మ, Devil may try to attack your spirit. అపవాది మీ యొక్క ఆత్మ మీద దాడి చేయడానికి చూస్తాడు. In your spirit, you may lose interest. అంటే మీ ఆత్మలో మీరు ఆసక్తిని You may కోల్పోవచ్చు. lose interest to come to the fellowship. సహవాసానికి రావాలని ఆసక్తిని You may కోల్పోవచ్చు. lose interest to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఆసక్తిని కోల్పోవచ్చు. But God says, I will protect you blameless. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నిందారహితులుగా నేను కాపాడుతాను. So God is a God of promises. కాబట్టి దేవుడు వాగ్దానం చేసే దేవుడు. So that we should not be discouraged, He is giving us promises. ఆయన వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం నిరుత్సాహపడకూడదు. Yeah, this brother is sending WhatsApp messages మరి ఈ సహోదరుడు వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు, or through mail. లేదా మెయిల్ లో పంపించారు. If I don't open the WhatsApp, కానీ ఆ వాట్సాప్ తెరిచి చూడకపోతే some 5-10 messages are there in the WhatsApp. వాట్సాప్ లో 5-10 మెసేజ్లు వచ్చేస్తున్నాయి. I became upset with this brother, so whatever message he sends, I am not opening. ఈ బ్రదర్ అంటే నాకు నచ్చలేదు కనుక ఏ మెసేజ్ వచ్చినా నేను తెరవట్లేదు. ఇంకా What will happen? ఏం జరుగుతుంది అప్పుడు? I will lose all the encouragement. Otherwise, I would have received through this text. నేను ఈ మెసేజ్ ఓపెన్ చేసి చదువుతూ వచ్చే ప్రోత్సాహాన్ని అంతటిని నేను కోల్పోతున్నాను. And somebody says, ఎవరన్నా ఏదన్నా అన్నారు, hey, brother has sent good messages, open it and read it. ఆ సహోదరుడు మంచి మెసేజ్ పంపించాడు, తీసి ఒకసారి చదువు. When I start reading it, అప్పుడు నేను తీసి చదివితే, oh, I thought he is forgotten all the promises. అయ్యో నేను తను చేసి ఇచ్చిన మాటలని మర్చిపోయాడు అనుకున్నానే. But all his words are now encouraging me. కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ చూస్తే నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. I know he is a promise keeping person. ఓ ఇతను మాట ఇస్తే మాట నిలబెట్టుకునేవాడని నాకు తెలుసు. The same way God is speaking to you. అదే విధంగా దేవుడు మీతో He మాట్లాడుతాడు. is sending you texts, ఆయన మీకు మెసేజ్ పంపిస్తున్నాడు, short messages. చిన్న చిన్న మెసేజ్ పంపిస్తున్నాడు. Are you opening it? మీరు ఓపెన్ చేసి Are చూస్తారా? you sitting and asking God, I want to open it, speak to me, Lord? మీరు కూర్చుని ప్రభువా నేను దీన్ని తెరిచి చూడాలనుకుంటున్నాను, నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతున్నారా? Yeah. Heaven declares the glory of God. ఈ ఆకాశంలో దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. Yeah, we read that in Psalm 19. దాన్ని మనం కీర్తనలు 90 కీర్తనలో మనం చూస్తాం. Psalm కీర్తనలు 19 chapter 19 కీర్తనలు 19 and verses 1 and 2 I read. 1-2 వచనాలు నేను You చదువుతాను. want to see the glory of God? మీరు దేవుని మహిమను చూడాలనుకుంటున్నారా? Look up to heaven. ఆకాశాలు చూడండి. Yeah. Lord, I want to see the heaven. ప్రభా నేను ఆకాశాన్ని So పరలోకాన్ని far, I was seeing only the earth. ప్రభా ఇప్పటి వరకు నేను భూమినే చూస్తూ ఉన్నాను. This problem, that problem, this problem, that problem. ఈ సమస్య ఆ సమస్య, ఈ సమస్య ఆ సమస్య, Relatives problem, బంధువుల దగ్గర work సమస్య, problem. పనిచేసే చోట సమస్య. All the time I'm seeing only the earth. ప్రభా ఎప్పుడు నేను భూమినే చూస్తూ ఉన్నాను. You know which animal always sees the earth? ఏ జంతువు ఎప్పుడు భూమినే చూస్తుంటుందో తెలుసా? Which animal? ఏ జంతువు అండి? Pig. పంది. Yeah, correct. సరిగ్గా Have you seen ever pig rising up and seeing? ఎప్పుడన్నా పంది తల పైకి ఎత్తిన చూడడం చూసారా? No, no. లేదు లేదు లేదు. God wanted us to learn a lesson. That's why He has created pigs. దేవుడు మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలనే ఆయన పందులను అలా తయారు చేశాడు. Otherwise, why should God create a pig like a dirty animal? లేకపోతే దేవుడు ఎందుకని ఒక మురికి జంతువులా పందిని సృష్టించాలి? Why should God put a desire in that to go to the mire and gutter? ఎందుకని ఆ మురికి గుంతల్లోనికి ఆ దాంట్లోకి వెళ్ళాలని ఆ కోరిక పందిలో ఎందుకు పెట్టాడు? Suppose you and I were given the responsibility of creating some animals. ఒకవేళ మీకు నాకు ఒకవేళ జంతువులు తయారు చేయాలనే బాధ్యతను దేవుడు ఇచ్చాడు అనుకోండి. Will you create an animal like pig? అటువంటి పంది లాంటి జంతువులు మీరు తయారు చేస్తారా? Making it eat all the dirty things? ఆ మురికి చెత్త అంతా తినేటట్లుగా, Keeping itself dirty? దాన్ని కూడా అది చాలా మురికిగా ఉంచుకుంటది. I don't think it is a perfect pleasure of God to create pigs. మరి పందుల్ని చేయడం అనేది దేవునికి ఉన్న ఒక పరిపూర్ణమైన ఆనందకరమైన విషయం నేను అనుకోవట్లేదు. He has created pigs so that it can teach us a lesson. ఒక పాఠాన్ని మనకు నేర్పించడానికి కొరకే దేవుడు పందులు తయారు చేశాడు. That we should not be like pigs. మనం పందుల్లా ఉండకూడదు. What the pigs do? పందులు ఏం చేస్తాయి? They enjoy sin. ఆ పాపాన్ని ఆనందిస్తూ ఉంటాయి. Gutter is sin. ఆ మురికి అనేది పాపం. Dirty water. ఆ మురికి నీళ్లు It enjoys. దాంట్లో ఆనందిస్తూ ఉంటది. We should not enjoy in sin. మనం పాపంలో ఆనందిస్తూ ఉండకూడదు. We should not enjoy the sinful pleasures. పాప భోగాల్ని మనం ఆనందిస్తూ You ఉండకూడదు. need not look to heaven. Just see the pigs. We can learn a lesson. మనం పరలోకం వైపు చూడాలి. కిందకు చూస్తే గనక మన పందులు చూసి పాఠం నేర్చుకోవాలి. Why it is going into the dirty gutter? ఎందుకని ఆ మురికి దాంట్లోకి పంది వెళ్తూ ఉంటది? Because it never looks up. ఎందుకంటే అది ఎప్పుడు పైకి చూడదు. Always seeing what is there in the earth. Dust, ఎప్పుడు soil. భూమి మీదే తిరుగుతూ చూస్తూ ఎక్కడ ఉంది ఈ మురికి, ఎక్కడ ఉంది అక్కడ ఉంది అని చూసుకుంటూ భూమినే చూస్తూ ఉంటది కిందకి. Don't you think many people are living like that? మరి చాలా మంది అలా జీవిస్తున్నారు. మీరు They never lift their heads up. వాళ్ళు ఎప్పుడు వారి తల పైకి ఎత్తరు. Lifting up means looking unto God.
పైకెత్తడం అంటే దేవుని వైపు చూడడం. Lord, where are you? ప్రభా నువ్వు ఎక్కడున్నావు? Lord, what do you want me to do? ప్రభా నువ్వేం చేయాలనుకుంటున్నావు? Yeah, Paul was like that. పౌలు అలా ఉన్నాడు. When he was Saul, తను సౌలుగా ఉన్నప్పుడు he was always seeing the people who are worshipping Christ ఎప్పుడు క్రీస్తుని ఎవరు ఆరాధిస్తున్నారా అని ప్రజలనే చూస్తూ ఉన్నాడు. and he was killing them, వారిని చంపేస్తూ ఉన్నాడు. putting them in prison, వారిని చెరసాల్లో వేస్తున్నాడు. persecuting them. వారిని హింసిస్తూ ఉన్నాడు. His eyes are fully opened whom he can persecute. ఎవరిని హింసించగలనా అని కళ్ళు బాగా తెరుచుకుని చూస్తూ ఉన్నాడు. Like presently it is happening in our country. ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం అలా They are జరుగుతుంది. always trying to find out who is worshipping Christ. ఎవరు క్రీస్తుని ఆరాధిస్తున్నారా అని కళ్ళు పెద్ద చేసుకుని చూస్తున్నారు. Yeah, we will go and beat them, వెళ్ళి వాళ్ళని కొట్టేద్దాం అనుకుంటారు. persecute them. వాళ్ళు హింసిద్దాం అనుకుంటారు. Same spirit which existed at that time of Saul. సౌలు దినాల్లో కూడా అదే ఆత్మ ఉంది. One day he was made to look up. ఒక రోజు తన పైకి చూడేటట్టు అయ్యింది. Bright light came and hit him. ప్రకాశమైన ఒక వెలుగు వచ్చి తన తాకింది. Yeah, 19th chapter verse 1. 19వ కీర్తన 1వ వచనం. What do we read here? మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? Heavens declare the glory of God. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. Yeah, there is glory from heaven. ఆ యొక్క పరలోకం నుండి ఒక మహిమ వస్తుంది. There is light from heaven. పరలోకం నుండి ఒక వెలుగు వస్తుంది. Look at the light. ఆ వెలుగును చూడండి. Look at the heavens. ఆకాశములు పరలోకాన్ని చూడండి. And day by day they pour forth speech, and night by night show forth knowledge. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. Yeah, God is speaking. దేవుడు మాట్లాడుతున్నాడు. In Genesis chapter 1, ఆదికాండం 1వ అధ్యాయంలో every day God spoke. ప్రతిరోజు దేవుడు మాట్లాడాడు. Not only God spoke, దేవుడు మాట్లాడమే కాదు, the Spirit was hovering around. అలాగే ఆత్మ అక్కడ అలా తిరుగుతూ అల్లాడుతూ Why తిరుగుతున్నాడు. the Spirit should go there? ఎందుకని ఆత్మ అక్కడికి వెళ్ళాలి? Because whatever God speaks, the Spirit works and brings it true. ఎందుకంటే దేవుడు ఏం పలుకుతాడో ఆత్మ అక్కడ పనిచేసి దాన్ని నిజమయ్యేటట్లు Let చేస్తాడు. there be trees which bring forth fruit. ఫలాలను ఫలించే ఒక చెట్లు రావాలి అని దేవుడు The చెప్పాడు. Holy Spirit is working to bring something from nothing. కాబట్టి పరిశుద్ధాత్ముడు లేని దాంట్లోంచి ఏదో ఒకటి వచ్చేటట్టుగా The పనిచేస్తాడు. same Spirit of God has given us. అదే ఆత్మని దేవుడు మనకిచ్చాడు. Why? ఎందుకని? He wants to create something heavenly in us. మనలో పరలోక సంబంధమైనది ఏదో He కలిగించాలి. wants to make us fruit-giving trees. మనలను ఫలాలు ఇచ్చే వృక్షాలుగా చెట్లుగా He చేయాలని. wants to speak and he wants to create light in us. ఆయన మనతో మాట్లాడి మనలో వెలుగును కలిగించాలని. And what was the response of Saul? అయితే సౌలు యొక్క స్పందన ఏంటి ఇక్కడ? Lord, who are you? ప్రవ్వా నువ్వు ఎవడువు? First time he is looking up. మొట్టమొదటిసారి పైకి ఎత్తి చూస్తున్నాడు. There is a God above. పైన ఒక దేవుడు ఉన్నాడు. Lord, who are you? ప్రవ్వా నువ్వు ఎవరు? I thought somebody else is God. ఎవరో దేవుడు అనుకున్నాను ఇప్పుడు. Who are you, Lord? కానీ నువ్వెవరు ప్రవ్వా? I want to know you, God. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను Do ప్రభు. you have a cry in your heart? అలాంటి మొర్ర మీలో Young people, do you have a cry in your heart? యవనస్తులారా మీలో అటువంటి Lord, I want to see you. ప్రవ్వా నేను నిన్ను Lord, చూడాలనుకుంటున్నాను. I want to hear you. ప్రవ్వా నువ్వు చెప్పేది వినాలనుకుంటున్నాను. What do you want to hear? మీరేం వినాలనుకుంటున్నారు? What is your will, Lord? ప్రవ్వా నీ చిత్తం ఏంటి? What do you want me to do, Lord? నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? Who are you, Lord? నువ్వెవరు ప్రవ్వా? That is, I want to see Jesus. అందుకే నేను యేసయ్యని చూడాలి. What do you want me to do, Lord? నేనేం చేయాలని కోరుకుంటున్నావు ప్రవ్వా? I want to do your will. నేను నీ చిత్తం That is చేయాలనుకుంటున్నాను. hearing God. అది దేవుడు చెప్పేది వినడం. Yeah. So words are coming. కాబట్టి ఇది మాటలు వస్తూ ఉన్నాయి. Light is coming. వెలుగు వస్తుంది. Lord, let me see the heavenly light. ప్రవ్వా పరలోక వెలుగు నేను చూడని ప్రవ్వా. And let me hear the heavenly voice, Lord. అలాగే పరలోక స్వరాన్ని నన్ను వినని ప్రవ్వా. What is the heavenly voice? ఏంటా పరలోక స్వరం? It is the will of God. అది దేవుని చిత్తము. God told Paul, this is my will, దేవుడు పౌలుతో అన్నాడు ఇది నా చిత్తము. that you will take my names unto the heathens. నీవు అన్యుల యొద్దకు నా పేరుని తీసుకెళ్తావు. You will face persecution, నువ్వు హింసలు ఎదుర్కొంటావు. but I will guard you, I will strengthen you. కానీ నేను కాపాడుతాను. నేను నీకు బలాన్ని ఇస్తాను. And that two questions led Paul throughout his life. ఆ రెండు ప్రశ్నలు పౌలుని తన జీవితం అంతా నడిపించాయి. In Philippians chapter 3 he says, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తను in చెప్తున్నాడు, order to know God, దేవుణ్ణి ఎరుగు నిమిత్తము. in order to know God, I count everything as dung. దేవుణ్ణి ఎరుగు నిమిత్తము సమస్తమును నేను పెంటగా ఎంచుకుంటున్నాను. I want to know the fellowship of his sufferings. ఆయన శ్రమలలో నేను అనుభవాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను అన్నాడు. A great desire. గొప్ప కోరిక. Do we have the desire? మనం అటువంటి కోరికను కలిగి What ఉన్నామా? is your prime desire in your life? మీ జీవితంలో ఒక ప్రధానమైన కోరిక ఏంటి? Let it be heavenly desire. అది పరసంబంధమైన కోరికగా ఉండాలి. If all your desire is that you have to get settled, you have to get married, you have to get a job, you have to get this, you have to get that, ఒకవేళ మీకున్న కోరికల్లా నాకు వివాహం అవ్వాలి, నేను స్థిరపడాలి, ఇది పొందుకోవాలి, అది పొందుకోవాలి, ఉద్యోగం రావాలి, ఇవేనా? yeah, young people, I am giving a small homework. యవనస్తులని మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. Take a notebook ఒక చిన్న నోట్బుక్ or తీసుకోండి in your diary. లేదా మీ డైరీ. Night before going to bed, మీరు పడుకోవడానికి ముందు రాత్రి take your pen.
మీరు పెన్ తీసుకుని write down what all you are seeking. మీరు ఏమేమి కోరుకుంటున్నారు, ఏం వెతుకుతున్నారు అవన్నీ రాయండి. Write everything. Whatever it comes to your mind, you write everything. మీ మనసుకు వచ్చే ప్రతిదీ మీరు రాయండి అక్కడ. And then second step, తర్వాత రెండవ మెట్టు, try to group them what are heavenly and what are earthly. వాటిలో ఏది పరసంబంధమైనవి, ఏవి భూ సంబంధమైనదో 2 గుంపులుగా చేయండి. That reveals who you are. అది నువ్వు ఏంటో నీకు చూపిస్తుంది. That reveals what you seek for. నువ్వు దేన్ని వెతుకుతున్నావో అది నీకు చూపిస్తుంది. Brother, should we not seek for a job? సోదరుడా, ఉద్యోగం కోసం మేము వెతకూడదా? Should we not seek to excel in our studies? మా చదువుల్లో మేము బాగా రావాలని మేము కోరుకోకూడదా? Bible, God's word has an answer. బైబిల్లో దేవుని వాక్యంలో సమాధానం ఉంది. Matthew 6:33. మత్తయి సువార్త 6:33. Seek ye first the kingdom of God and his righteousness. మొదటిగా దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, All these things shall be added unto you. ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. That is my testimony. అది నా సాక్ష్యమై That ఉండాలి. will be the testimony of every one of us. మనలో ప్రతి ఒక్కరి సాక్ష్యం అదే. Lord, I seek you, Lord. ప్రభువా, నేను నిన్నే And వెతుకుతాను, all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. In the same chapter, Matthew chapter 6, he says, do not worry, do not worry, do not worry. అదే అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చింతించొద్దు, చింతించొద్దు, చింతించొద్దు. God who takes care of the birds of the air will he not take care of you? ఆకాశ పక్షులు చూసుకునే దేవుడు మీ గురించి పట్టించుకోడా? They don't have a father. వాటికి తండ్రి లేడు, They have only the creator. వారికి సృష్టికర్త మాత్రం ఉన్నాడు. But you and I, we have a creator plus we have father. మరి నువ్వు నేను మాత్రం మనకు సృష్టికర్త ఉన్నాడు, తండ్రి కూడా He ఉన్నాడు. is our God and he is our father. ఆయన మన దేవుడు, ఆయన మన తండ్రి. He cares for us. ఆయన మన గురించి పట్టించుకుంటాడు. God who evil fathers who give good gifts to the children. మరి చెడ్డవారైన తల్లిదండ్రులే పిల్లలకు మంచి ఈవుల్ని బహుమతులు ఇవ్వాలనుకుంటున్నప్పుడు In our church, మన సంఘంలో some people are coming from one village. కొంతమంది ఒక పల్లెటూరు నుంచి వస్తూ ఉన్నారు. The village has got a peculiar characteristic. ఆ యొక్క పల్లెటూరులో ఒక వింతైన ఒక వైఖరి ఉంది అక్కడ. That is, all the men will be drunkards. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ They తాగేస్తూ will ఉంటారు. work, earn, and they make their wives also work, and they will drink. వాళ్ళు పనికెళ్తారు, వాళ్ళ భార్యలు పనికి పంపించేస్తారు, తర్వాత వాళ్ళు తాగేస్తూ ఉంటారు. And wives are coming to the church. ఆ భార్యలు సంఘానికి వస్తూ ఉన్నారు. And one family, there were 2 daughters. అయితే ఒక కుటుంబంలో 2 కుమార్తెలు ఉన్నారు. Both were born again. ఇద్దరు తిరిగి జన్మించిన They వారు. were attending the church. వారు సంఘానికి వస్తున్నారు. And suddenly, no, they gave their names also to come for the youth camp. వాళ్ళు ఈ యవనస్తుల కూడికి జరిగింది, దానికి రావడానికి కూడా వాళ్ళిద్దరు పేర్లు ఇచ్చారు. Yeah, just 1 week before, ఒక వారం క్రితమే there was a call. ఒక ఫోన్ వచ్చింది. Brother, kindly delete my name సహోదరుడు, మా పేరు తీసేయండి and దయచేసి, my sister's name. నా యొక్క సహోదరి పేరు కూడా తీసేయండి. We are not coming for the youth camp. మేము ఆ యవనస్తుల కూడికి మేము రావట్లేదు. What happened? ఏం జరిగింది? So many months before you gave your names. చాలా నెలల క్రితమే కదా మీ పేరు You ఇచ్చారు. are looking forward for the youth camp. మీరు ఆ యవనస్తుల కూడి కోసం ఎదురు చూస్తున్నారు కదా. Yeah, recently we had December 26, 27, 28, we had youth camp in Tamil Nadu. మాకు తమిళనాడులో డిసెంబర్ 26, 27, 28లో మేము యవనస్తుల కూడికలు కలిగి ఉన్నాం. Why suddenly you say you are not coming? మరి ఎందుకు మీరు అంత అకస్మాత్తుగా రావట్లేదని చెప్పారు? They were much hesitant. వాళ్ళు ఎంతో సంకోచిస్తూ ఉన్నారు. But then they said, అప్పుడు వాళ్ళు చెప్పారు, brother, we both got married. మా ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి, Married people cannot come for youth camp. మీరు మాకు పెళ్లి అయితే మేము యవనస్తుల కూడికి రాలేం కదా. So that's why we asked you to remove our names. అందుకే మా పేర్లు తీసేమని అడిగాం. We are happy that they got married, వాళ్ళకి పెళ్లి అయిందని మేము సంతోషించాం. but we are concerned whether they married the believers or not. కానీ వాళ్ళు విశ్వాసుల్ని పెళ్లి చేసుకున్నారు లేదా అనేది మాత్రం తెలుసుకోవాలనుకున్నాం. So I called them and were talking to them. అప్పుడు నేను వారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. Suddenly my dad took both of us. మా నాన్న అకస్మాత్తుగా మా ఇద్దరిని My తీసుకొని, father is a drunkard. మా తండ్రి ఏమో తాగుబోతు, He will beat us మమ్మల్ని కొడతాడు if you don't listen to. మేము అతని మాట వినకపోతే. And he said, you are going to marry this boy, you are going to marry this boy. అతను అన్నాడు, నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు, అంతే. Somewhere he brought 2 people. ఎక్కడి నుంచో ఇద్దరు తీసుకొచ్చాడు. In 2 or 3 days, marriage was over. 2-3 రోజుల్లో పెళ్లి అయిపోయింది. We could not refuse మేము ఎదిరించలేకపోయాం. because so much pressure was there. ఎందుకంటే ఎంతో ఒత్తిడి ఉంది అక్కడ. But God is so good. కానీ దేవుడు ఎంతో నమ్మదగినవాడు. Drunkard did not search for a believer. God is- His father, drunkard, he did not search for a believer. ఆమె తండ్రి విశ్వాసుల కోసం వెతకలేదు. But one of them was a believer. కానీ ఆ ఇద్దరు భర్తలలో ఒకడు విశ్వాసి. Another brother was from CSI. ఒక సహోదరుడేమో సిఎస్ఐ Now he faithfully comes to the church. He is very eager to learn the truth. ఇప్పుడు తను ఎంతో నమ్మకంగా చర్చకొస్తూ ఉన్నాడు, సత్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. Thank God. దేవునికి వందనాలు. ఆ Sisters' prayers never went in vain. ఈ సహోదరుల యొక్క ప్రార్థనలు వృధాగా పోలేదు. Yeah. What I wanted to say is, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను, even a drunkard ఒక తాగుబోతు కూడా beats his wife and children. తన భార్యని పిల్లల్ని కొట్టేవాడు. Can we call him as a good father or an evil father? మంచి తండ్రిని పిలుస్తామా, చెడ్డ తండ్రిని పిలుస్తామా? He is an evil father. తను ఒక చెడ్డ తండ్రి. He knows how to give good gifts. 2 people's marriage he finished at one stroke.
ఆయన ఒక మంచి వరంలాగా ఇద్దరు పిల్లలకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటే చేసాడు. Both are settled. ఇద్దరు స్థిరపడిపోయారు. I was really appreciating him. నేను నిజానికి అతను మెచ్చుకుంటున్నాను. See, in our church, we have so much uh, work and searching for a suitable partner, and so much time we have to wait and search. మేము సంఘంలో ఎవరికైనా వివాహం చేయాలంటే సరైన వ్యక్తిని ఎతకాలి, ఎంతో వెతుకుతూ ఉంటాం, చాలా సమయం వేచి ఉంటూ ఉంటాం. 3 days, he finished 2 marriages. 3 రోజుల్లో 2 పెళ్లిళ్ళు చేసేసాడు. So, God says, evil fathers know how to give good gifts to your children. దేవుడు అంటూ ఉన్నాడు, చెడ్డవారైన తల్లిదండ్రులే పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలి. How much more the Heavenly Father will give good gifts to you? మరి పరలోకపు తండ్రి మరింత ఎక్కువగా మీకు మంచి వరాలు ఇవ్వాలనుకుంటాడు కదా. That's a promise. అది వాగ్దానం. That's a text he is sending you. ఆయన మీకు పంపిస్తున్న మెసేజ్ అది. Open it and read it. దాన్ని తీసి చదవండి. You are encouraged. మీరు ప్రోత్సహించబడతారు. You are comforted. మీరు ఆదరించబడతారు. Yeah, I have hope. నాకు నిరీక్షణ ఉంది. Hope will be fulfilled. ఆ నిరీక్షణ నెరవేర్చబడుతుంది. So faith is for the present, కాబట్టి విశ్వాసం అనేది ప్రస్తుతానికి సంబంధించి, and hope is for the future. నిరీక్షణ అనేది భవిష్యత్తుకు As సంబంధించి. I told you, ఇంత ముందు నేను చెప్పినట్టు I'm expecting, counting the days. నేను దాన్ని ఆశించి ఎదురు చూస్తున్న రోజులు లెక్క I'm పెట్టుకున్నాను. planning, taking action. నేను ఆలోచిస్తూ ఉన్నాను, క్రియలు చేస్తూ ఉన్నాను. Yeah, my son inquires the product in different companies. Which product is good? We are going to buy because we are going to get 5 lakhs. నా కొడుకేమో పలానా ప్రోడక్ట్ ఏదో కొనుక్కుందాం అనుకుంటున్నావు, ఏ కంపెనీ మంచిది అని ఎదుగుతూ ఉన్నాడు. Wife is searching Flipkart, Amazon, and I do not know what all. She's searching. మరి They have hope. భార్య కూడా నిరీక్షణ కలిగి ఉంది కాబట్టి ఆమె కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా ఉంటాయి, ఏమి నాకు And they are తెలియదు. dreaming వాళ్ళు కళ్ళ కంటూ ఉన్నారు, and they are rejoicing. ఆనందిస్తూ ఉన్నారు. Oh, we are going to get it. మేము పొందుకోబోతున్నాం. Suppose your dad says, I'm going to give you a bike in another 2 months. You will be rejoicing. ఉదాహరణకు మీ నాన్నగారు ఒక 2 నెలల్లో మీకు బైక్ ఇస్తానని చెప్తే మీరు ఎంత ఆనందిస్తారు. The same way God promises are. అదే విధంగా దేవుడు కూడా వాగ్దానాలు ఉన్నాయి. He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు. He has promised and he will fulfill it. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. And by seeing the fulfillment, that is hope. ఆ నెరవేర్పు చూసి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. Now I have faith in him. ఇప్పుడు ఈయనలో నాకు నమ్మకం ఉంది. My hope is that next month he is going to give me. నా నిరీక్షణ ఏంటంటే తర్వాత నెల, That is- వచ్చే నెల that is- నాకు ఇవ్వబోతున్నాడు. That is hope. అది నిరీక్షణ. So whatever God has promised కాబట్టి దేవుడు ఏమైతే వాగ్దానం is going to చేశాడో give us. ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. In Romans chapter 5 and verse 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో there's a hope. ఒక నిరీక్షణ మనం What చూస్తాం. is that hope? ఏంటి ఆ నిరీక్షణ? You read the previous verses. ఆ ముందు వచనాలు చూడండి. We rejoice in that hope. ఆ నిరీక్షణలో మనం ఆనందిస్తూ ఉన్నాం. Romans chapter 5 రోమీయులకు రాసిన పత్రిక and verse 2. 2వ వచనం. We rejoice or we boast because we are going to receive the glory of God. దేవుని యొక్క మహిమను మేము పొందబోతున్నామని మేము ఆనందిస్తూ ఉన్నాము, అతిశయపడుతున్నాము అని What is that చెప్తున్నాడు. glory? ఏంటి మహిమ? We can say it is having 2 parts. దీంట్లో 2 భాగాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. One is the glory which we are going to receive when he comes back. ఒకటి ఏంటంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం పొందుకోబోయే మహిమ. Yeah, we read that in 1 Corinthians chapter 15. దాని గురించి మనం 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం చదువుతాం. We will receive the image of the heavenly. పరలోకపు పోలికను మీరు పొందుకుంటారు. We will be transformed. మనం రూపాంతరం చెందుతాం. We read that in 1 Thessalonians chapter 5 and verse 14. మొదటి తెస్సలోనికైకి 5వ అధ్యాయం 14వ వచనం మనం దాన్ని We'll చూస్తాం. all will be transformed. మనందరం రూపాంతరం చెందుతాం. That is one glory. అది ఒక మహిమ. That is going to occur అది in the జరగబోతుంది. future. అది భవిష్యత్తులో. But to get prepared for that, దాని కొరకు మనం సిద్ధపడ్డానికి now we need everyday transformation. కానీ ఇప్పుడు మనకు ప్రతిరోజు ఒక రూపాంతరం జరుగుతుంది. Every day I see my shortcomings, ప్రతిరోజు నాలో కొరతగా ఉన్న విషయాలు నేను చూసుకోవాలి. dark areas. ఆ యొక్క అంధకార విషయాలు I cleanse myself. నన్ను నేను కడిగి I వేసుకుంటుండాలి. purify myself. నన్ను పవిత్రపరచుకోవాలి. Change from glory to glory. మహిమ నుండి అధిక మహిమకు నేను మారుతూ ఉండాలి. 2 Corinthians chapter 3 and verse 18. 2 కొరింథీయులకు 3:18 మనం చూస్తాం. Beholding the glory. ఆ మహిమను మనం చూస్తూ 2 Corinthians chapter 3 and verse 18. 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 18వ వచనం. We all with open face, మనందరం ముసుగు లేని ముఖముతో beholding the glory of God, ప్రభు యొక్క మహిమను మనం ప్రతిఫలింపజేయుతూ will be transformed by the Spirit from glory to glory. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. When do you think this verse will be fulfilled? ఈ వచనం ఎప్పుడు నెరవేర్చబడుతుందని Is అనుకుంటున్నారు? it in the future or present? అది భవిష్యత్తులోనా ప్రస్తుతమా? Tell me, brothers. సహోదరులు, సహోదరులు Future or చెప్పండి. present? ఈ వచనం భవిష్యత్తులోనా ప్రస్తుతమా నెరవేర్చబడేది? For 2 people it is present. For rest of you, ఇద్దరికి ప్రస్తుతం అని అర్థం అవుతుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? tell me whether it is present or future. ప్రస్తుతానికి సంబంధించిందా భవిష్యత్తు సంబంధించింది? ఈ వచనం Present. ప్రస్తుతానికి You have to సంబంధించి see his face. మనం ఆయన ముఖమును చూడాలి. As I told you, the pig does not see above.
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పంది పైకి చూడదు. Lord, I don't want to be like a pig. ప్రభువా నేను పందిలా I ఉండాలనుకోవట్లేదు. want to see above, Lord. ప్రభువా నేను పైకి I want చూడాలనుకుంటున్నాను. to see the glory. ప్రభువా నీ మహిమను That is చూడాలనుకుంటున్నాను. beholding the face of God. దేవుని యొక్క ముఖమును నేను చూడడం. That means, Lord, show me how Jesus lived in this earth. అంటే దాని అర్థం ప్రభువా యేసయ్య ఈ భూమి మీద ఎలా జీవించాడో నాకు చూపించు. I want to live like that, Lord. నేను ఆ విధంగా జీవించాలనుకుంటున్నాను. Change me, Lord, నన్ను మార్చు ప్రభు. from glory to glory. మహిమ నుండి అధిక మహిమకి. So this is the hope ఇది నిరీక్షణ మనం we కలిగి have. మనం కలిగి ఉన్న నిరీక్షణ. So we have seen what is hope, కాబట్టి మనం నిరీక్షణ అంటే ఏంటో చూసాం. what is faith. విశ్వాసం ఏంటో చూసాం. We have also seen that when we are discouraged and when we are in fear, అలాగే మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు, భయాలతో ఉన్నప్పుడు God is encouraging us through the word of God, దేవుడు మనల్ని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తాడు. and God is encouraging us through the fellowship. అలాగే సహవాసం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. Yeah, we read it in 2 Corinthians chapter 7. అలాగే 2 కొరింథీయులు 7వ అధ్యాయంలో మనం చూసాం. Because Titus came, I was encouraged. తీతు రాక వల్ల నేను ప్రోత్సహించబడ్డానంట. Not only because of that, అంత మాత్రమే కాదు, he brought encouragement from his church. అలాగే తీతు తన సంఘంలో నుండి ప్రోత్సాహాన్ని కూడా తీసుకొచ్చాడు. So don't be loosely attached to the fellowship. కాబట్టి మీరు సహవాసంలో మీరు అంటనట్టుగా ఉండొద్దు. Yeah, be in the core group. మీరు ఆ యొక్క మధ్యలో ఆ గుంపులో ఉండండి. Love brothers and love sisters. సహోదరులను ప్రేమించండి. How can I care for them? ఎలా నేను వారిని How పట్టించుకోగలను, can I help them? వారికి ఎలా సహాయం చేయగలను, How can I pray for them? వారి గురించి నేను ఎలా The ప్రార్థించగలను, church, what responsibility they have, let me involve. సంఘంలో ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి దాంట్లో నేను I don't want to be a visitor. నేను ఒక ఏదో వచ్చిపోయేవాడు ఉండకూడదు. I want to be a part of the church. నేను సంఘంలో సభ్యుడిగా ఉండాలి. May God help us. ప్రభు మనకు సహాయం చేయండి. Shall we pray? ప్రార్థించుకుందామా. Our dear loving God, మా ప్రియ ప్రేమగల తండ్రి, our Father, మా తండ్రి, thank you, Lord, that you are speaking to us from above. ప్రభువా మాతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. Every day, Lord, we want to hear you, Lord. ప్రతిరోజు నువ్వు చెప్పేది వినాలనుకుంటున్నాం. Thank you, Lord, that we can receive the encouragement for our hope మా నిరీక్షణ కొరకైన ప్రోత్సాహాన్ని మేము పొందుకుంటున్నాం. మీకు వందనాలు. through your word and the fellowship. నీ వాక్యము ద్వారా, సహవాసం ద్వారా, We have seen it in your word, Lord. నీ వాక్యంలో మేము చూసాం. We want to rejoice in our hope, Lord. మా నిరీక్షణలో మేము ఆనందించాలనుకుంటున్నాం. We want to have a strong hope, Lord, మేము బలమైన నిరీక్షణ కలిగి ఉండాలనుకుంటున్నాం. which is like an anchor. ఒక లంగరు వలె ఉండాలి. Strengthen us, Lord. మమ్మల్ని బలపరచండి. Give us encouragement and patience మాకు ప్రోత్సాహాన్ని, నిరీక్షణ ఇవ్వండి. so that we can run this race. తద్వారా ఈ పరుగును మేము పరిగెత్తడానికి In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.